కూటమి ప్రభుత్వం రేపటి నుంచి అంటే జనవరి 8వ తేదీ నుంచి ఆవకాయ అమరావతి ఉత్సవాలు నిర్వహించబోతుంది. ఎవరు కూడా మిస్ కాకండి. జనవరి 8వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు ఈ ఆవకాయ అమరావతి పేరుతో మరో ఉత్సవానికి విజయవాడ సిద్ధం కాబోతుంది. కృష్ణానది ఒడ్డున పున్నమిఘాట్ తర్వాత భవానీ ఐలాండ్లో రేపటి నుంచి 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగబోతున్నాయి. రాష్ట్ర పర్యాటక శాఖ వాళ్ళ టీం మొత్తం కూడా వాళ్ళ ఆధ్వర్యంలో తెలుగు సినిమా సాహిత్యం కళను చాటి చెప్పేలా ఈ కార్యక్రమాల్ని నిర్వహించబోతున్నారంట. 8వ తేదీ రాత్రి పున్నమిఘాట్ వద్ద జరిగే ఈ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించబోతున్నారంట. వీలైతే అందరూ కూడా వెళ్ళండి. ఆవకాయ అమరావతి ఉత్సవాల్ని జయప్రదం చేయండి. పేరుకేమో అమరావతి, ఆవకాయ అమరావతి, నిర్వహించేదేమో విజయవాడలో. చంద్రబాబు నాయుడు గారేమో అమరావతిని ఏఐ సిటీగా ఇంకేదేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, బుల్లెట్ ట్రైన్, ఇంకా దాన్ని ఒక రేంజ్లో సృష్టిస్తామో నిర్మిస్తామని చెప్పేసి మాట్లాడుంటే నారా చంద్రబాబు నాయుడు గారు లాస్ట్కి ఆవకాయ స్థితికి తీసుకొచ్చేశారు మన ముఖ్యమంత్రి గారు. అమరావతిని ఆవకాయ దగ్గర తీసుకొచ్చేసాడు. అన్నాడు, క్వాంటమ్ సిటీ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. లాస్ట్కి అమరావతి ఆవకాయ సిటీగా మారిపోబోతుంది. ఆ పేరు ఎవరు పెట్టాడో మహానుభావుడు, నిజంగానే వాళ్ళకి హ్యాట్సప్. ఆవకాయ అమరావతి ఉత్సవాలు. మరి దానికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టబోతున్నారు అనేది అఫీషియల్గా అయితే ఇంకా రాలేదు, కానీ కొన్ని కోట్లు అయితే ఖర్చు అయితే అవుతుంది. చూద్దాం, దానికి కూడా జీవోలు ఇస్తారా, లేకపోతే రహస్య జీవోలు రిలీజ్ చేసుకొని వాటికి డబ్బులు ఖర్చు పెట్టి తన మనుషులకి వాళ్ళ కాంట్రాక్టర్లకి డబ్బులు ఇచ్చి వాటిని నిర్వహించి వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేస్తారనేది చూడాలా. ఎనీహౌ మొత్తానికైతే కూటమి ప్రభుత్వం ఇదైతే ఈ ఉత్సవాలను అయితే నిర్వహిస్తుంది కాబట్టి వీలైనంత వరకు ఎవరికైతే సాధ్యమవుతుందో అందరూ కూడా వెళ్ళండి, వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేసి మీరందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయండి.